ప్రచారాలు చేసేవాళ్ళు వీళ్ళది ఇంపాక్ట్ అంతే, యేసుక్రీస్తుని నమ్మండి అని ప్రచారాలు చేసేవాళ్ళు ఉన్నారు చూశారు కదా, వాళ్ళు చెప్పేవి చాలా అంటే ఊళ్ళకి వెళ్తుంటే వాళ్ళకు కొన్ని అవమానాలు ఎదురవుతున్నాయి. అవమానాలు అంటే వీళ్ళు మా ఏరియాకి ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు, మా హిందువులు మీరు క్రైస్తవులకు ఎందుకు మారుస్తున్నారు, ఈ మార్చడం అనే దాని మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఏమండి ఒక్కటే అండి, ఇది అసలు ఎవరిని మార్చగలరు? అవును, ఎవరిని మార్చలేరు. నన్ను ఎవరైనా మార్చగలిగారా? నేను అసలు ఎంత మొండిదాన్ని అంటే మా ఇంట్లో 7:30కి గంట కొట్టేది నేనే అని కొన్ని నాకు తెలుసుకున్నప్పుడు మార్పు అనేది వాళ్ళలో వాళ్ళు రావాలి. నా మనసుకు అది కనెక్ట్ అయింది. అందులో ఉన్న వాక్యాలు, ఆయన సత్యం ఏంటి, అసలు ఎలా ఒక స్త్రీ పురుషుడు కలయికలోనే ఒక మనిషి జీవం వస్తుంది, కానీ పరిశుద్ధాత్మత కన్యక గర్భాన్ని ధరించటం ఏంటి, ఆ అలా వచ్చిన వాడిలో ఏమి పాపం లేదు. పాప ప్రక్షాళన కావాలంటే ఎవరి రక్తము, గొర్రె రక్తం చిందించబడాలి, ఆ గొర్రెగా వధించబడిన వాడు ఆ రోజు సాదృశ్యకంగా, ఇది చాలా డెప్త్ అన్నమాట. సో అలా ఒకటి అవన్నీ కూడా ఒక రోజు మళ్ళీ సపరేట్ మనం మాట్లాడదు మేడం. ముఖ్యంగా మేడం ఇలా మీడియా ముందు వద్దులే, రవి నేను చక్కగా కూర్చొని మంచిగా అన్నమో చేపల పులుసు పెట్టుకొని మేడం. ఇంకొకటి, మీరు ఇప్పుడు ఒక హీరోయిన్ గా ఎంత పెద్ద పాపులరో మాకు అందరికి తెలుసు, మీరు బాపు బొమ్మ అంతే, ఇప్పటికీ మా బాబు బొమ్మే. మేడం ఏంటి అసలు సినిమాకి మీకు గ్యాప్ ఏమన్నా అంటే ఉన్నదా, చేస్తున్నారా, ఎందుకు ఇంత అందంగా ఉంటారు, బ్రహ్మాండంగా ఎన్నో క్యారెక్టర్ రావాల్సినవి, మీకు ఎందుకు సినిమాకు దూరంగా ఉన్నారు, ఇది ఒకటి చెప్పి మనం ముగించేస్తాం. అంటే నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వక ముందు మంచిగా వర్క్ చేశానండి, చాలా సినిమాలు వచ్చేసినాయి. ఓకే, టీడీపీ గవర్నమెంట్ పోయినాక జగన్ వాళ్ళు 4-5 సినిమాలు వచ్చి కూడాను వాళ్ళు సపోర్ట్ చేయడానికి భయపడ్డారు. రాజకీయ భవిష్యత్తు, రాజకీయంలో చేరినప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉండేవి ఎలా చాకచక్యంగా పోయే వాళ్ళు గోల్ చేస్తారు, నాలాగా యథార్థవాది లోక విరోధి అలా ఉండేవాళ్ళు అలా కొన్ని మూవీస్ కోల్పోయాను. అండ్ ఇప్పుడు కొంత మనదే ఓన్ బ్యానర్లు. సో చాలా మంది అదే అంటున్నారు, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు, దివ్యవాణి గారు మీరు మంచి టాలెంట్ ఉంది కదా చేయనప్పుడు డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అని. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం చేయట్లేదు, ప్రస్తుతానికైతే ఏం లేదు, ఎందుకంటే నేను ఇటు పిల్లలు ఇటే అయిపోయాను. అప్పుడు మేము చేసినప్పుడు టీం వేరండి, పైగా నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్, నేను అలా ఏం కాదు కానీ వర్క్ అంటే ఎంతైనా చేస్తాను, కానీ కొన్ని నా కట్టుబాట్లు డిఫరెంట్ గా ఉంటాయి. ప్లస్ నాకు వచ్చి బ్యాక్ బోన్ గా నాకు వర్క్ చేసే పర్సన్ లేరు. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ వన్ మ్యాన్ ఆర్మీ. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, దివ్యవాణి గారిని ఈ ముందు ఈ క్యారెక్టర్ కి ఇది బాగుంటుంది తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చాలా మంది మాకన్నా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయిన వాళ్ళు కూడా క్యారెక్టర్స్ చేస్తున్నారంటే వాళ్ళకి బ్యాక్ బోన్ కు ఒక పర్సన్ ఉంటాడు. ఢిల్లీ ఇండస్ట్రీలో మీకు అటువంటి సపోర్ట్ లేదు, ఢిల్లీ గడ్డి మీద కూర్చొని పోస్టులు తెప్పిస్తారు, సినిమాలకు చేస్తారు, అన్ని చేస్తారు, వాళ్ళ అదృష్టం. మాకేంటంటే మా జీవితం అంతా పిల్లలతో ముడిపడి అయిపోయింది. సో అలా క్యారెక్టర్స్ పట్టడానికి ఒక పర్సన్, మేనేజర్ లైక్ ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఉండటం గొప్ప కాదు, దాన్ని సాధించగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు కావాలి. అలా లేదు అన్నప్పుడు ఏమన్నా ఆల్రెడీ దివ్యవాణి అంటే ఇట్స్ ప్రూవ్డ్. ఇప్పుడు బాపు బొమ్మ అంటే 100 పేర్లు రావు, దివ్యవాణి వస్తుంది. సో అది దేవుడు నాకు అందులో పెళ్లి పుస్తకం ఒక అద్భుతమైన పేజీ. ఇదే ఈ పెళ్లి పుస్తకం ఏంటి క్రైస్తవులకి దగ్గర అవుతుంది, అండ్ మా హైందవ సోదరులకి వెళ్తుంది, నా మైనారిటీ సోదరులకి వెళ్తుంది, నా భారతదేశంలో తెలుగువాడు అనే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది. సో అది నాకు దేవుడు ఇచ్చిన ధన్యత, దాన్ని ఎవరు కాదనలేరు. ఇంకా దాని ముందు వస్తే చేసుకుంటాం మంచిగా. ఆ టాలెంట్ అనేది చచ్చిపోయే వరకు ఉంటది. ఇప్పుడు నిర్మలమ్మ గారు ఉన్నారు, పెద్ద ఆవిడ, ఎన్ని క్యారెక్టర్స్, బామ్మ క్యారెక్టర్. అసలు నాకు అదేదో ఒక మూవీ అండి, నిర్మలమ్మ గారు చిరంజీవి గారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనిపిస్తారు. అదేదో మంచి మూవీ, గ్యాంగ్ లీడర్ అనుకుంది అటువంటి క్యారెక్టర్ పడుతుందని. చిరంజీవి ఏంటి అన్నం పెట్టవే అంటే బామ్మల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. ఆ చిన్న సీన్స్ అయినా ప్రజల్లో గుర్తించుకొని, అలానే ఈ రోజు మన బామ్మ అంటే ఆమె ఉంటారు. సో అలా ఆర్టిస్టులకి ఏంటంటే మా ఫేసే మాకు పెట్టుబడి. ఎన్ని సంవత్సరాలైనా ఆ క్యారెక్టర్ టక్కున పడిందంటే వీఆర్ లక్కీ. పడలేదా పడే వరకు ప్రయత్నం చేస్తాం. అలానే దేవుడు మాకు అప్పగించిన పనిని చేస్తాం, మా కుటుంబ బాధ్యతలు చూసుకుంటాం, ప్రజల కొరకు కూడా నిలబడతాం. ఓకే, సో ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు చేశారు, ఉందా మేడం ఇప్పుడు ఆ బాండింగ్ ఉందా సార్ తో? ఉన్నదండి, మంచి వ్యక్తి ఆయన, ఆర్టిస్ట్. ఇప్పుడు మా మూవీ ఒకటి ప్లాన్ చేయబోతున్నాము, అండ్ సార్ నే వెళ్ళి కాంప్రమైజ్ చేసుకుని మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ లో మీ పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళి పుస్తకం, మెనీ మూవీస్ మేడం, ఇప్పటికీ అద్భుత కళాకారుడు. ఆయన ఏంటంటే ఆయన క్యారెక్టర్ చేస్తారు, నా క్యారెక్టర్ కూడా చేసి చూపించేవాళ్ళు.
నేనేంటంటే చూడగలంటే అక్కడ పట్టుకునేదాన్ని, దానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్ళేదాన్ని. అసలు అద్భుతంలేండి ఆ సినిమాలు చూస్తే కూడా అందులో మీ పాట ఇద్దరిది సరికొత్త చీర అనే పాట ఆహా ఇప్పటికీ శ్రవణానందంగా ఉంటుంది ఆ పాట, చాలా ఇష్టం నాకు. ఎనివే మేడం, మీరు ఇలా కలుసుకున్నాం, హ్యాపీ.